రమేష్ గారు నమస్తే. నమస్తే సార్. రమేష్ గారు బాగున్నారా? బాగున్నాం సార్. ఓకే ఓకే. రమేష్ గారు 4 సంవత్సరాల నుంచని మనం మాట్లాడుకుంటున్నాం తప్ప కలుసుకోలేదు. అవునవును సార్. ఓకే ఓకే. ఈరోజు మిమ్మల్ని కలిసే అవకాశం వచ్చింది. ఓకే సార్. బాగున్నారుగా అందరూ? బాగున్నాం సార్. ఓకే. ఇప్పుడు మీరు ఆర్పిఎస్ 76 వాడుతూ ఉన్నారు కదా సార్? అవును సార్. ఆర్పిఎస్ 76 వాడిన తర్వాత వాడక ముందుకు అవును. అంటే రిజల్ట్ అంటే మీరు ఏం గమనించారు? ఎందుకంటే మీరు ఎడ్యుకేషన్ ఉన్న రైతు, అవును సార్. మంచి అంటే బీఈడి చేశారు, డిగ్రీ బీఈడి చేశారు, అవును. విలేజ్లో మంచి అంటే పొలిటికల్గా ఉన్నారు, అగ్రికల్చర్లో ఆర్గానిక్ మీద మంచి మీకు గ్రిప్ ఉంది. అవును సార్. ఆర్పిఎస్ రిజల్ట్ అనేది ఏ రకంగా ఉంది, దాన్ని వాడటం వలన ఉపయోగం ఏంటిది అనేది ఒక్కసారి మన రైతు సోదరులకు అర్థమయ్యేటట్టుగా చెప్పండి రమేష్ గారు. ఓకే సార్. ఆర్పిఎస్ వాడక ముందు చెట్టు గ్రోతింగ్ లేదు. ఓకే. పండాకు బాగుండేది, పండు రకంలో ఉండేది. గ్రోతింగ్ లేక ఓకే. క్రాప్ లేదు. ఓకే. అంత చూసినా చూడబుద్ధి కాకపోయేది. ఓకే. అంత చెట్టు ఏంటంటే ఎంత మన వ్యవసాయం చేసినప్పుడు రిజల్ట్ ఉంటే చేయబుద్ధి ఏ పని అయినా. రిజల్ట్ లేకుంటే ఇంకా కొంచెం చేద్దాం అనుకున్నా కానీ చేయబుద్ధి కాదు. ఆర్పిఎస్ వాడిన తర్వాత ప్రతిరోజు మార్నింగ్ లేవగానే చేను దగ్గర తోట దగ్గర పోవాలనేది లేవగానే మైండ్ లోకి వస్తుంది. అది వచ్చి చూసిన తర్వాత ఒక రకమైన ఆనందం. ఆర్పిఎస్ రిజల్ట్ అనేది వాడుతా ఉంటే ఇంకో ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి, చెట్టు మనం చేస్తుంటే రిజల్ట్ ఉంది కాబట్టి రిజల్ట్ వచ్చిన పని ఏమవుతుంది, చేయబుద్ధి అవుతుంది. కాబట్టి చాలా గ్రోతింగ్ ఉంది, క్రాప్ బాగా పడింది, చాలా నీట్ గా ఉంది తోట. చేస్తా ఉంటే చాలా దిగుబడిగానే వస్తుందని అనుకుంటున్నాను. అంతేనా సార్? అంటే గ్రోత్ బాగా అంటే పెరగటానికి మీకు బాగా సపోర్ట్ చేసింది ఆర్పిఎస్. అవును సార్. ఓకే ఓకే. ఇప్పుడు రమేష్ గారి మాటల్లో విన్నారు కదండి, కరెక్ట్గా 1 month అయిందా సార్? అంటే మీరు ఆర్పిఎస్ ఆర్డర్ పెట్టుకొని 1 month అయింది సార్. 1 month క్రితం తోట అంతా కూడా బాగా డ్యామేజ్ అవుతుంది సోమన్న గారు, ఎదుగుదల లేదు, దీన్ని ఎలాగే పండాకు బాగా వస్తుంది, అప్పుడు పెద్ద వర్షాలు పడ్డప్పుడు తోట అంతా కూడా బాగా డ్యామేజ్ అయిందని చెప్పారు. అప్పుడు ఫోటోలు కూడా నా దగ్గర ఉన్నాయి, అవి కూడా మీకు షేర్ చేస్తాను. ఇప్పుడు కరెక్ట్గా 21 రోజులు అవుతుంది మన ఆర్పిఎస్ కంటిన్యూషన్గా వాడటం మన పద్ధతులలో రమేష్ గారు చేశారు. ఇప్పుడు అంతా కూడా ఏంటంటే ఇది డిఫరెంట్ వెరైటీ, ఈ వెరైటీ ఏంటంటే డిఫరెంట్ వెరైటీ. రైతులందరూ కూడా ఏంటంటే మొత్తం టోటల్గా తేజ మీద మాత్రమే ఫోకస్ చేస్తూ ఉంటారు. కానీ రమేష్ గారు ఏంటంటే ఎల్లో మిర్చి అంటే ఎల్లో అనేది చూడండి, క్రాపు అనేది ఏ రకంగా ఉంది అనేది, క్రాపు మొత్తం టోటల్గా ఏంటంటే మనకు ఆకులు ఎన్ని అయితే ఉన్నాయో అంతకంటే ఏంటంటే మనకు క్రాప్ అనేది కూడా ఆ రకంగా ఉంది. ఇదంతా కూడా చూడండి, ఇది ఒక చూడండి, ప్రతి చెట్టు కూడా మనకు చెట్టు ఎంతైతే వస్తూ ఉందో అంత క్రాప్ అనేది మనకు కనబడుతూ ఉంది. ఇదంతా కూడా ఏంటంటే చూడండి క్రాప్ అంతా కూడా ఏంటంటే ఇదంతా కూడా ఏంటంటే ఎల్లో కలర్లోనికి మారటం అనేది జరుగుతుంది. ఇంకో కాయ చూడండి, ఆ రకంగా పండిన తర్వాత ఆ రకంగా ఎల్లో ఉండటం అనేది జరుగుద్ది. ఇదంతా కూడా చూడండి క్రాప్, చెట్టు చూస్తే ఎంతో చిన్నగా ఉంది కానీ క్రాప్ మాత్రం ప్రతి చెట్టుకు చూడండి, దీనికి ఆకులు ఎన్ని అయితే ఉన్నాయో క్రాప్ అనేది కూడా అంత డిఫరెంట్గా ఉంది. ఆర్పిఎస్ 76 అనేది ఒక అద్భుతంగా క్రాప్ సెట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనటానికి ఇంతకంటే ఉదాహరణ అనేది ఏం లేదు. అంతా కూడా చూడండి, ఇదంతా కూడా క్రాప్ విధానం. క్రాప్ అనేది కూడా బాగా సాగటానికి, క్రాపు సెట్ కావటానికి ఆర్పిఎస్ బాగా ఉపయోగపడ్డదని చెప్పి రైతులు చెప్తూ ఉన్నారు. ఈ క్రాప్ అనేది మీకు కొంత సాటిస్ఫైగా అనిపిస్తుందా రమేష్ గారు? ఓకే సార్, చాలా సాటిస్ఫై ఉంది సార్. అంతేనా సార్? ఇంత వాడక ముందు ఇంత అనిపించలేదు సార్. అంటే జనరల్గా ఏంటంటే చూడండి క్రాపు అంతా కూడా క్రాప్ సెట్టింగ్ అంతా జనరల్గా ఇప్పుడు అంతా కూడా వైరస్ వచ్చినాయి, తోటలన్నీ కూడా ఏంటంటే వైరస్ వచ్చినాయి, తోటలన్నీ కూడా డ్యామేజ్ అవుతున్నాయి. కానీ ఇప్పటికీ రమేష్ గారి తోటలో ఆల్మోస్ట్ ఆల్ ఏంటంటే ఈ 3 ఎకరాల పేరు మీద నాకు తెలిసి ఒక 30 క్వింటాల క్రాపు దిగిందంటారా? 30-35 క్వింటాల క్రాప్ అనేది దిగటం జరిగింది. చూడండి కాపు ఇంకా 10 క్వింటాలకు కూడా సెట్ చేయాలి. క్రాప్ క్వాలిటీ కూడా చూడండి, కాయ క్వాలిటీ అనేది కూడా ఏ రకంగా
ఉందనేది. ఇది RPS 76 యొక్క రిజల్ట్ మిత్రులారా. నమస్తే రమేష్ గారు. నమస్తే.